ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని అన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పసుపు యార్డును సందర్శించి రైతుల సమస్యలు, ధరలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన కేసులో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ కు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ సాక్షిగా 4 కోట్ల ప్రజల ముందు సీఎం రేవంత్ పరువు తీస్తామని చెప్పారు. పాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసిన సమగ్రమైన నివేదికను రేవంత్ చదువుకోవాలన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రికి మోడీని అడిగే దమ్ము లేదు. ఎందుకంటే మోడీని గట్టిగా తిడితే లోపల వాడిస్తాడు, పదవి పోతుంది, ఆయన భయం ఆయనకున్నది. మేము స్పష్టంగా ఉన్నాం. కేఆర్ఎంబీని మొత్తం అప్పజెప్తాం కేంద్రానికి అంటే మేము నల్గొండ పోయి బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు గర్జిస్తే వెంటనే దిగొచ్చి శాసనసభలో తీర్మానం చేసినారు. రేపు మళ్ళీ పట్టుబడతాం శాసనసభలో కూడా. ఖచ్చితంగా కృష్ణా జలాల దోపిడీ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని శాసనసభలో ఎండగడతాం, బయట ఎండగడతాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని అన్నారు కేటీఆర్. సంకిసాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్ల వేటలో పర్యవేక్షణ గాలి కొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు కేటీఆర్. ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు చేపడతామని చంద్రబాబు ప్రకటించారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించారు కవిత. పసుపు రైతుల సమస్యలు, పసుపు ధరలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను తరలించేందుకు ఏపీ ప్రాజెక్టు చేపడుతుందని విమర్శించారు. మన దగ్గర నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారని ఆరోపించారు కవిత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమ్మీడియట్ గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలి. ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించిన కేసులో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ జితేందర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రయత్నంలో భాగమే హరీష్ రావుపై కుట్ర అని అన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. స్థానిక వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్, ఇంకా కొంతమంది ఆఫీసర్లు హరీష్ రావు పేరు చెప్తావా సస్తవా అని చెప్పని వంశీకృష్ణను బెదిరించి ఇవాళ ఫోర్స్డ్ కన్ఫెషన్స్ కోసం ఇవాళ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. చట్టానికి వ్యతిరేకం, సిఆర్పిసికి వ్యతిరేకం, భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఇవాళ ఏ రకంగా సరే అడ్డమైన దారిలో హరీష్ రావు గారిని నిర్బంధించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత అణచివేయాలని చూస్తే అంత ఊవెత్తున బీఆర్ఎస్ పైకి లేస్తుందని అన్నారు ఆ పార్టీ నేతలు. వచ్చే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ను హెచ్చరించారు.